ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనిషి జీవితం ఎలాంటిది అంటే అన్ని రకాల సంస్కారాలు ఉండే మనుషులతో, రకరకాల చింతలు ఉండేటువంటి వ్యక్తులతో, అనేక రకాల సమస్యల మధ్య మనం ఉన్నాం, ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది. అవి ఎంత వద్దన్నా కానీ ఎదుటి వ్యక్తి యొక్క అశుభమైనటువంటి మాటలు ఇతర వ్యక్తులను కష్ట కలిగించేలాగా, దుఃఖం కలిగించేలాంటి పద్ధతిలో మాట్లాడేవారు, దుఃఖం కలిగించేవారు వారి ఆలోచన వలన, వారి యొక్క మాటల వలన, దృష్టి వలన, నెగిటివ్ ప్రభావం వలన సహజమైన పద్ధతిలో అలాంటి కనపడకుండా కనపడే విధంగా కొన్ని వైబ్రేషన్ యొక్క ఎఫెక్ట్ మన మైండ్ పై పడకుండా, మైండ్ యొక్క ప్రభావం మన శరీరం యొక్క ఆరోగ్యంపై కూడా పడకుండా మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి? కొందరు అంటూ ఉంటారు, నా మనసు భావం అది కాదు, నేను మిమ్మల్ని ఈ మాట అన్నాను కరెక్టే, కానీ నా ఇంటెన్షన్ అది కాదు, మీరే పొరపాటున మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అని అనేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మీ యొక్క మైండ్ సమస్యల ప్రభావం వల్ల కానివ్వండి, శరీర ఆరోగ్య సమస్యల ప్రభావం వల్ల కానివ్వండి, ఒకవేళ సెన్సిటివ్ అయిపోయారనుకోండి, డిస్టర్బ్ మైండ్లో ఉన్నారనుకోండి, ఆ సమయంలో చిన్న మాట కూడా, చిన్న సమస్య కూడా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. కానీ వారి మాటల ప్రభావం వలన మీరు మెంటల్గా డిస్టర్బ్ అవుతూ దాని యొక్క ఎఫెక్ట్ మీ యొక్క ఆరోగ్యం పైన తీసుకువస్తే మీరు డబల్గా మాటల ప్రభావం, వైబ్రేషన్ యొక్క ప్రభావం వలన నష్టపోతూ ఉంటారు. అలాంటి సమయంలో ఏ విధంగా సహజమైన రీతిలో మన మనసును, మన యొక్క శరీరాన్ని సేవ్ చేసుకోవాలి, ఒత్తిడిని ఎప్పుడు మైండ్పై తీసుకురావద్దు అనే అంశం గురించి ఈరోజు మనం చర్చించుకుందాము. సమస్యలలో మనం ఉన్నాము. సంస్కారాలు కూడా చాలా రకాలుగా ఉంటాయి. ఒకరి సంస్కారం మరొకటితో, ఒకరి ఆలోచన తీరుతో మరొకరిని అన్ని రోజులు అన్ని రకాలుగా మనం మ్యాచ్ చేసుకోలేము. సంస్కారాలు అనేవి అనేక రకాలు ఉంటాయి. కఠోర సంస్కారాలతో కూడా కొందరు ఉంటారు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి ఏదో విషయంలో ఏదో రకంగా దుఃఖపడుతూ ఉన్నాడనుకోండి, డిస్టర్బ్గా అయిపోయాడు, అశాంతిగా ఉంది మనసు, దుఃఖపడుతూ అశాంతిగా ఉండేటువంటి మనిషి ఇతరులలో ఆ యొక్క శాంతిని కానివ్వండి, సుఖమును కానివ్వండి, ఆనందమును కానివ్వండి సహజమైన రీతిలో తీసుకురాలేడు. అలాంటి సమయంలో ముందుగా మన యొక్క మనసు యొక్క స్థితిని మనం గొప్పగా మార్చుకోవాలి. ఎదుటి మనిషి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఎదుటి మనిషి యొక్క మానసిక పరిస్థితి ఏంటి, వారు మానసికంగా డిస్టర్బ్గా ఉన్నారు, శరీరం యొక్క అనారోగ్యం మనందరికీ కనిపిస్తూ ఉంటుంది. కానీ అతిగా డిస్టర్బ్ అయిన వారు ఏదో ఒక విషయాన్ని లోతుగా తీసుకొని, ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా ఊహించుకొని అతిగా ఆలోచించేటువంటి వారి మానసిక ఆరోగ్యం అనేది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. అలా మానసికంగా అనారోగ్యం అనగా మనసులో క్రోధం రావడం, అశాంతి పెరగడం, దుఃఖప్రదమైనటువంటి ఆలోచనలు రావటం, ఇవన్నీ కూడా మన మనస్సునే దుఃఖం కలిగించేటువంటి విషయాలే. అలా మనసు ఎప్పుడైతే ఏదో ఒక విషయంలో దుఃఖంగా ఉంది అంటే అలాంటి డిస్టర్బ్ మైండ్లో ఉండేటువంటి వారు కూడా
అనారోగ్యంగానే ఉన్నారని అర్థం. మరి అనారోగ్యంగా ఉన్న సమయంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదనుకోండి, వారిని అంటుంటాం, పాపం వాళ్ళకి మీరు రెస్ట్ని ఇవ్వాలండి, రెస్ట్ ఇవ్వండి అని అంటాము. అలాంటి ఆత్మ గురించి మనం ఆలోచించకుండా ఉండడం కూడా మీరిస్తున్నటువంటి రెస్టేనండి. మీ యొక్క సంకల్పాల ప్రభావం, మీ యొక్క ఆలోచన ప్రభావం, మీ యొక్క వైబ్రేషన్స్ ఆ ఆత్మకు కూడా తగులుతూ ఉంటాయి. సంకల్పాల ప్రభావాన్ని మనం ఈజీగా తీసుకోకుండా మనసులో ప్రతి ఒక్క ఆత్మ గురించి శుభం కోరుకుంటే ఇది కూడా ఒక మెడిసినే, ఇది కూడా ఒక ఔషధమే. మనకి ఈ రోజుల్లో అన్ని రకాల మెడిసిన్స్ ఈజీగా దొరుకుతున్నాయి. ఒకప్పుడు టైం ఎలా ఉండేదంటే కొన్ని ఇండియాలో దొరికేవి కావు, కొన్ని ట్రీట్మెంట్స్ ఇండియాలో కూడా ఉండేవి కాదు, ఫారెన్లో మాత్రమే ఉండేవి. అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. అలాంటి రోజులు కూడా మనమందరం గడిపాము. కానీ ఈ రోజుల్లో మన యొక్క శరీరం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మెడిసిన్స్ కూడా వచ్చాయి. ఎన్నో రకాల మంచి మంచి హాస్పిటల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా మన యొక్క శరీరాన్ని యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మనసుతో మనం శుభంగా ఉండడానికి కావలసినవే. మరి మన యొక్క మనసు యొక్క ఆలోచనల పైన ఎదుటి వ్యక్తి యొక్క చెడు దృష్టి యొక్క ప్రభావం, చెడు వైబ్రేషన్స్ యొక్క ప్రభావం మన మైండ్ డిస్టర్బ్ చేయొద్దు. దానికోసం కావాల్సింది మనసును శుభపరంగా మార్చుకోవడం. దానికోసం కావాలి మనసుతో సత్యత మరియు స్వచ్ఛత. మనసులో సత్యత అనగా మీ మనసు యొక్క సంకల్పాలలో కూడా స్వయాన్ని చెక్ చేసుకోవాలి. నేను నెగిటివ్ ఆలోచించడం లేదు కదా, నేను వ్యర్థ ఆలోచించడం లేదు కదా, నేను అశుభంగా ఆలోచించకుండా ఉండడం కూడా ఇది శుభ్రతనే. ఇప్పుడు చూడండి, మనం మందిరాల్లో వెళ్తాం, పూజ చేస్తూ ఉంటాం, లేదా ఇంట్లో కూడా పూజ చేస్తూ ఉంటాం, వ్రతాలు చేస్తూ ఉంటాం, నోములు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా అలాంటి సమయంలో మనం అతిగా పాటించేది స్వచ్ఛతను. ఇది చాలా అవసరం, అందరంకి చేయాలి కూడా. వాటితో పాటు మనం చేయాల్సింది స్వచ్ఛత మరియు శుభ్రత అనేది మన యొక్క ఆలోచనలలో కూడా సంపూర్ణమైనటువంటి సత్యతాన్ని మనం తీసుకువస్తేనే మన మనసులో వస్తున్నటువంటి శుభమైన ఆలోచనలు ఎదుటి ఆత్మలో విల్ పవర్ని పెంచుతూ ఉంటుంది. కొందరిని చూడగానే వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క వైబ్రేషన్స్, నెగిటివ్ వైబ్రేషన్స్ మనకి ఫోర్స్గా పడుతున్నట్టుగా, తగులుతున్నట్టుగా అప్పుడప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మీ వైపు నుండి వారిపై, వారికి మీపై అది ప్రేమపూరికమైనటువంటి సాత్వికమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడే అవి సమానంగా మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీ యొక్క ఆలోచన తీరులో పాజిటివ్, వారి ఆలోచన తీరులో నెగిటివ్ ఉందనుకోండి, అప్పుడు మీకు తెలియకుండానే ఒక సంకల్పాలలో, ఆలోచనలలో మనకు అలాంటి యుద్ధం అనేది పెరుగుతూ ఉంటుంది. దాని వలన మానసికంగా, శారీరకంగా కూడా ఆరోగ్యాన్ని మనం కోల్పోతూ ఉంటాం. ఆ సమయంలో ఏం చేయాలి అంటే, ఆ ఎదుటి ఆత్మ వారు ఏమిస్తున్నా నాకు అవసరమా, అది ఇవ్వడం వాళ్ళ పని, తీసుకోవడం నా పని కాదు కదండి. ఎదుటి వ్యక్తి నాకు అవసరమైనవి ఇస్తే వాటిని తీసుకోండి. మీకు అవసరం లేనివి ఇస్తున్నాడనుకోండి, అవి తీసుకోకండి. ఇది నియమం. మనం ఏది ఇస్తామో అదే మన దగ్గరికి వస్తుంది. ఏది పంచుతామో అదే మనం తీసుకుంటాము. మీరు ఏది పంచండి, మీకేది కావాలో అదే పంచండి. ఏ నెగిటివ్ వైబ్రేషన్స్తో మెంటల్గా మీరు డిస్టర్బ్ అవుతున్నారో, అదేవిధంగా ఎదుటి వ్యక్తి కూడా మెంటల్గా అనారోగ్యంగా ఉన్నాడు, మెంటల్ డిస్టర్బెన్స్లో వారు ఉన్నారనుకోండి, మీ యొక్క సంకల్పాల ప్రభావం,
ఆ ఆత్మను కూడా అదే విధంగా తయారు చేస్తూ ఉంటుంది. ప్రకృతి పరంగా తయారైనటువంటి మానవ శరీరము సంపూర్ణ ఆరోగ్యంగా, వారి యొక్క మానసిక స్థితి అనేది కూడా అన్ని వేళలో సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఉండాలి అనేది ఇది రూల్ ఏం కాదండి. ఒకవేళ ఎదుటి ఆత్మ చాలా అనేక రకాల సమస్యలు ఇరికిపోయింది. సమస్యలు ఎన్నో రకాలుగా ఉంటాయి. కొందరికి అనారోగ్య సమస్యలు, ప్రకృతి పరంగా వస్తున్నటువంటి దాని ఆలోచన ప్రభావం, అనారోగ్యము, కొందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లం, కొందరికి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ప్రాబ్లం. ఇవన్నీ సమస్యల్లో అందరూ ఇరుక్కుపోయి ఉంటారు మెజారిటీ. అలాంటి వారి కోసం ఆధ్యాత్మికత ఏం నేర్పిస్తుంది అంటే, ఇలాంటి రాజయోగ సాధన మీరు నిత్యం చేయండి. రాజయోగ అభ్యాస సాధన ఏ వ్యక్తి అయితే నిత్యం చేస్తారో వారి వలన అనేక ఆత్మలకి శుభప్రదమైనటువంటి గొప్ప వైబ్రేషన్స్ని వారికి మీరు పంచవచ్చు. పంచే విధానము మనం ముందు తీసుకోవాలి. సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్మ అన్ని రకాలుగా పవర్ ఉండేటువంటి వారు. మనకి ఇంట్లో కరెంట్ లేదనుకోండి, మనం ఏం చేస్తుంటాం, పవర్ హౌస్తో కనెక్షన్ మన ఇంటి కన్స్ట్రక్షన్ అవ్వగానే లింక్ తీసుకుంటాం, కనెక్షన్ మన ఇంటికి తీసుకుంటాం. ఒక్కసారి కనెక్షన్ ఇంటికి తీసుకున్న తర్వాత మనం రిమైండ్ చేయాల్సిన పని ఉండదండి. మా ఇంట్లో పవర్ లేదండి, మీరు సప్లై చేయండి చెయ్యండి అని. ఒక్కసారి మీ ఇంటికి కన్స్ట్రక్షన్ టైంలోనే తీసుకున్నారనుకోండి, పవర్ తీసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ డ్యూటీ అనుకోండి, వారి కర్తవ్యం కానివ్వండి, మీ ఇంటికి పవర్ని సప్లై చేయటం. అదేవిధంగా పరమాత్ముడు అనగా సర్వశక్తివంతుడు, సర్వమాన్యుడు, సర్వజ్ఞుడు. ఆ పరమాత్ముడితో మనసు యొక్క సంబంధాన్ని జోడిస్తే పరమాత్ముడి యొక్క శక్తి మీ యొక్క మనస్సుని సురక్షితంగా తయారు చేస్తుంది. ఎప్పుడైతే మీ మనస్సు సురక్షితంగా మారిందో, శక్తివంతంగా తయారైందో, పరమాత్ముడి యొక్క శక్తి మీ యొక్క మనస్సులో నిండి ఉన్నప్పుడు సమస్యల ప్రభావం, ఎదుటి వ్యక్తి యొక్క అపవిత్రమైన దృష్టి యొక్క ప్రభావం మన మైండ్కి ఎఫెక్ట్ కాదు. పవర్ ఉన్నప్పుడు అవన్నీ కూడా మనకి చిన్నగానే కనిపిస్తాయి, తేలికగానే కనిపిస్తూ ఉంటాయి. ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నా, ఏ రకంగా మీరు ఇరుక్కిపోయినా ముందుగా కాపాడుకోవాల్సింది మీ మనసు యొక్క స్థితిని. ఒకవేళ వాటి ప్రభావం మీకు తెలియకుండానే ఎక్కువగా ఆలోచిస్తున్నా, ఎక్కువగా ఓవర్గా డిస్టర్బ్ అవుతున్నా, దాంతో లాస్ అయ్యేది మనమేనండి. కాబట్టి ఎదుటి వ్యక్తి ఎలాంటి వారు కానివ్వండి, వారి యొక్క కర్మల ప్రభావంలోకి నేను రావద్దు అనేటువంటి అటెన్షన్ మనమందరం ఇవ్వాలి. ఎదుటి వ్యక్తి దుఃఖంగా ఉన్నప్పుడు మీకు దుఃఖమే పంచుతారు, శాంతిగా ఉన్నప్పుడు మీకు శాంతియే పంచుతారు. అశాంతి నింపుకొనున్న వ్యక్తులు ఎదుటి వారికి అశాంతియే పంచుతూ ఉంటారు. అందుకే అంటారు, యోగ సాధన చేసేటువంటి ఒక రాజయోగి ఆత్మ వారు నిత్యం శుభప్రదమైనటువంటి వ్యక్తులతో సహవాసం చేయాలి. ఏ వ్యక్తి అయితే పరమాత్ముడి యందు మనసును లగ్నం చేస్తారో, సత్సాంగత్యంలో ఉంటారో, ఆధ్యాత్మిక పరంగా భగవంతుడి మహావాక్యాలపై నిష్ట కలిగి ఉంటారో, వారి యొక్క సహవాసం మన యొక్క మనసుని కూడా గొప్పగా తయారు చేస్తుంది. మనసుతో ఏ వ్యక్తి అయితే గొప్పగా ఉంటారో, శక్తిశాలిగా ఉంటారో, వాటి యొక్క ప్రభావం మన మైండ్పై పడకుండా మనల్ని మనం సంపూర్ణంగా కాపాడుకోగలుగుతాము. మిమ్మల్ని మీరు ఎంత బాగా కాపాడుకోగలుగుతారో అంత బాగా మిమ్మల్ని ఇంకెవరు కాపాడలేరు. మిమ్మల్ని మీరు ఎంత ఎక్కువగా లాస్ చేసుకుంటారో అంతే ఎక్కువగా మిమ్మల్ని ఎవరూ లాస్ చెయ్యరు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడమా,
లేదా మిమ్మల్ని మీరు నష్టం చేసుకోవడమా? ఇవి ముఖ్యంగా మన ఆలోచన పైనే ఉంటుంది. అందుకే అంటారు, ఎలా ఆలోచిస్తామో మనం అలాగే తయారవుతాము. ఎలాంటి భోజనం మనం స్వీకరిస్తామో ఆలోచన ప్రభావం కూడా రాను రాను అలాగే మారిపోతుంది. ఎలాంటి సహవాసంలో ఉంటే అలాంటి రంగే అంటుతుంది. కాబట్టి పరిస్థితుల యొక్క ప్రభావం ఏ రకంగా కూడా నన్ను మెంటల్గా డిస్టర్బ్ చేయవద్దు. అంత ప్రశాంతంగానే ఉండాలి. అంటే వీటన్నిటిని మనం ఆచరిస్తేనే మనం అలా ఉండగలుగుతాము. ఎలాంటి వ్యక్తి అయినా, ఎలాంటి సంస్కారాలు కలిగిన వారైనా ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి సేవాభావాన్ని మాత్రమే మీరు చూస్తారో, భగవంతుడి పైన వారికి ఉన్నటువంటి నిష్టను మాత్రమే మీరు చూస్తారు, ఆ వ్యక్తి యొక్క అవగుణాలు మీకు కనపడవు. అన్ని రకాలుగా బాగుంది వారి యొక్క గుణాలను మాత్రమే చూసినంత వరకు ఆ వ్యక్తి మీకు సాత్వికంగానే కనిపిస్తాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఉండేటువంటి మైనస్ని చూస్తారో, వింటారో, తెలుసుకుంటారో, ఇలాంటి పనులు మీరు చేసినప్పుడు వారిపైన మీకు ఉండేటువంటి సాత్వికమైనటువంటి అభిప్రాయం మారుతూ ఉంటుంది. మీ యొక్క సాత్వికమైనటువంటి అభిప్రాయాన్ని మార్చుకోకుండా నిత్యం వారిని ఒక సోదర భావంతో మాత్రమే చూడడంకి ప్రయత్నించండి. ఆత్మ భగవంతుని సంతానమే, వారు ఈశ్వరుడు సంతానమే, నేను సంతానమే అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఆత్మ భగవంతుడికి నచ్చినప్పుడు నాకు నచ్చాలి. అప్పుడే వారి మధ్య మీకు, మీ మధ్య వారికి ఉండేటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ అనేది పోతుంది. ఈ రకమైనటువంటి సాధన మనం ఎప్పుడైతే చేస్తామో అన్ని సమస్యలలో మనం సమస్యగా చూడకుండా సహజంగా తీసుకోవడమే రాజయోగ సాధన మనకు నేర్పించేటువంటి గొప్ప వరము. రాజయోగ సాధన అంటేనే ఏకాగ్రత, నిత్యం పరమాత్ముడి యందు లగ్నం చేయాలి. వ్యర్థం ఆలోచిస్తున్నారు, నెగిటివ్గా ఆలోచిస్తున్నారు లేదా కోరుకుంటున్నారు, వ్యక్తిలో ఉండేటువంటి అవగుణాలను తెలుసుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. ఇవన్నీ చేయటంతో మీకు తెలియకుండానే ఆ వ్యక్తితో మీరు, మీతో వారు మంచి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలతో దూరం అవుతూ ఉంటారు. మళ్ళీ అంటూ ఉంటారు, ఇన్ ఇయర్స్లో ఉండేటువంటి మంచి రిలేషన్ ఎందుకింత స్పాయిల్ అయిపోయింది? మిస్అండర్స్టాండింగ్తో కూడినటువంటి థాట్స్. మరి మిస్అండర్స్టాండింగ్ యొక్క థాట్స్ అనేది సంబంధాలను విరగొట్టేస్తుంది, దూరం చేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఉండకుండా ఎదుటి వ్యక్తితో గుడ్ రిలేషన్ని మీరు మెయింటైన్ చేయాలి అన్నప్పుడు వారితో మీరు, మీతో వారు ఏ రకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా, ఒకవేళ ఏదైనా సమస్య ఉందే అనుకోండి, దాన్ని ఈజీగా ఫేస్ చేసుకోగలిగేలాగా ప్రయత్నించండి. సంబంధాల మధ్య దూరం పెరిగింది, ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి అవగుణాలను మాత్రమే చూస్తూ ఉన్నారు, అప్పుడే మీతో వారికి, వారితో మీకు దూరం అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఫైనల్ విడిపోతారు, సంబంధాలు తెగిపోతూ ఉంటాయి. అలా జరగకుండా ఎలాంటి సమస్యలు మీరు ఉన్నా, ఎలాంటి సమస్యను మీరు ఫేస్ చేస్తున్నా దాన్ని సహజంగా ఎదుర్కోవడానికి మాత్రమే ప్రయత్నం చెయ్యండి. మంచి సంబంధాలు, మంచి స్నేహితులు ఒక్కసారి మనకు దూరం అయ్యారనుకోండి, తర్వాత మనకు మంచి ఎప్పుడు దొరుకుతుంది, దొరకాలనేది లిమిట్ ఏమీ ఉండదు. కొన్నిసార్లు మంచి అవకాశాలు కానివ్వండి, మంచి వ్యక్తులను కానివ్వండి దూరం చేసుకున్నాము అనుకోండి, అలాంటి వ్యక్తుల్ని మీరు ఇంకా ఎప్పుడూ పొందలేకపోతూ ఉంటారు. వ్యక్తులు దొరుకుతారు కానీ మీ యొక్క సంస్కారాలకి, సంబంధాలకి మార్చేటువంటి వ్యక్తులు మాటి మాటికి దొరుకుతారనేది సంబంధం ఏది ఉండదు. అలా సమస్యల యొక్క ప్రభావంలో మన యొక్క మైండ్ డిస్టర్బ్ చేసుకోకుండా ప్రతిదాన్ని పాజిటివ్గా మనం తీసుకోగలగాలి. సాత్వికమైనటువంటి సంస్కారాలతో సంబంధాన్ని కలుపుకున్నప్పుడే, సోదర భావంతో మనం ఉన్నప్పుడే పరిస్థితి యొక్క ప్రభావం మైండ్ పైన పడదు.
మెంటల్గా మనం డిస్టర్బ్ కాకుండా హాయిగా ఉండగలుగుతాము. మీరు హాయిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, దాని యొక్క అర్థమే మీరు ఆరోగ్యవంతులుగా ఉన్నారని అర్థం. కొందరిలో ఒక హ్యాబిట్ ఉంటుంది, ఎప్పుడు సాడ్గా ఉన్నారు, దుఃఖంగా ఉన్నారనుకోండి, వారిని అడుగుతారనమాట, మీ ఆరోగ్యం బాగాలేదా అని అడుగుతుంటారు. అంటే మొహంలో కొంచెం కూడా సంతోషం లేదు అంటేనే అనారోగ్యంగా ఉన్నారని అర్థం. మనసులో పెరుగుతున్నటువంటి ఫ్రస్ట్రేషన్, దుఃఖం కలిగించినటువంటి ఆలోచనలు, డెస్టర్బ్ మైండ్లో ఉండడమే అన్నింటికన్నా పెద్ద అనారోగ్య సమస్య. అలాంటి అనారోగ్యం నుండి మనం బయటకు రావాలి అంటే ప్రతిదాన్ని ఈజీగా తీసుకోవడం మీరు అలవాటు చేసుకోండి. ఏ వ్యక్తి అయితే ప్రతి విషయాన్ని ఈజీగా తీసుకుంటారో, అది న్యాచురల్ అని ఊహించుకుంటారో, భావిస్తారో, అలాంటి వ్యక్తులు ఏ సమస్యలో పడకుండా వారు ఈజీగా బయటకు వస్తూ ఉంటారు. జీవితం అనేది చాలా గొప్ప వరము. ఆ గొప్ప వరాన్ని మనం పరమాత్ముడికి నచ్చే విధంగా సఫలం చేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాల ప్రభావం మైండ్పై పడకుండా మనల్ని మాత్రం ముఖ్యంగా మనం కాపాడుకునే అభ్యాసం అందరం చేయాలి. ఏ వ్యక్తి అయితే సమస్యల ప్రభావం మైండ్పై పడకుండా తన యొక్క ఆలోచన తీరుని పాజిటివ్గా పెట్టుకుంటారు, మంచి వ్యక్తుల యొక్క సహవాసంలో వారు ఉంటారు, వారి నిజ జీవితంలో కూడా గొప్ప వ్యక్తులుగా ఉంటారు. వారి గొప్ప వ్యక్తులుగా మారినప్పుడే వారితో ఉండేటువంటి వారు, అది ఫ్యామిలీ కానివ్వండి, వర్క్ ప్లేస్ కానివ్వండి, సేవా క్షేత్రం కానివ్వండి, అందరితో కలిసి మెలిసి మంచి స్వభావముతో వారు సేవా క్షేత్రంలో సక్సెస్ఫుల్ అవుతూ ముందడుగు వేయగలుగుతూ ఉంటారు. పరిస్థితి యొక్క ప్రభావం మన మైండ్ పైన, శరీరంపై పడకుండా ఉండడానికి పాజిటివ్గా థింక్ చేయండి. నిత్యం రాజయోగ అభ్యాసం చేయండి. ఈ రకంగా మనం చేసినప్పుడే పరిస్థితుల యొక్క ప్రభావంలో మనం మెంటల్గా కానివ్వండి, ఫిజికల్గా కానీ పడకుండా ఉండగలుగుతాం. ఆధ్యాత్మిక పరంగా ఎన్నో నేర్చుకోవాలి, ఎన్నో ఈశ్వరుడిచ్చినటువంటి శక్తుల్ని అభ్యాసం చేస్తూ ముందడుగు వేయగలగాలి. ఇటువంటి ఎన్నో విషయాలు మీరు వింటూనే ఉంటారు. ఈరోజు పరిస్థితుల యొక్క ప్రభావం మన మైండ్పై పడకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకున్నారు. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని మంచి అంశాలతో కలుద్దాము. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.